హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చేయడం చూపిస్తాను. అది చాలా త్వరగా ఈజీగా అయిపోయే స్వీట్. ముందుగా అయితే పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 కప్పుల బొంగులు వేసి దాన్ని క్రిస్పీగా అయ్యేంత దాకా ఫ్రై చేయాలంటే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేయాలి. మనము కాస్త గోల్డ్ కలర్కి వచ్చేంత దాకా చేయాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే గోల్డ్ కలర్కి వచ్చేసాయి. కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు చూడండి. నేను నలిపితే ఇలా క్రష్ అవ్వాలండి. అంతే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని తీసేయచ్చు పక్కకి. ఇప్పుడు బొంగులు అయితే అయిపోయాయండి. వాటిని తీసి ఒక ప్లేట్లో వేసాను. అదే బాండీలో కాసిని కాజు వేసి కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేంత దాకా కాస్త ఫ్రై చేస్తున్నానండి. కాజు పప్పు వేయించడానికి ఆయిల్ కానీ గీ కానీ అవసరం లేదండి. చూడండి, పుట్నాలు, కాజు పప్పు, మరమరాలు, షుగర్, ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. అంతే. 4 కప్పుల మరమరాలకి 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఫస్ట్ షుగర్ మిక్సీ బౌల్లోకి వేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ అయ్యేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో బొంగులు, పుట్నాలు, కాజుపప్పు మనం ఏవైతే తీసుకున్నామో ఈ మూడింటిని మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షుగర్ ఎలా చేసుకున్నామో అలాగే గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఆ పౌడర్ని. ఇప్పుడు మనం షుగర్ పౌడర్లో 1/2 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాం కదండి, దానికి 1/2 కప్పు మిల్క్ తీసుకోవాలి. కొంచెం బాయిల్ చేసిన మిల్కే చల్లారిన తర్వాత దాంట్లో వేసి కలపాలండి. అది స్మూత్గా అయ్యేంత దాకా దాన్ని కాస్త స్టిర్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో పక్కకు పెట్టుకున్న మనం బొంగుల పౌడర్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇందులో వేసి కలపడమేనండి. ఆల్మోస్ట్ ఆల్ స్వీట్ అయిపోయినట్టే. ఇంకా మనం పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేదండి. చూడండి, నేను పౌడర్ సిరప్లో వేసాను, షుగర్ సిరప్లో వేసి కలుపుతున్నాను చూడండి. కానీ కలిపేటప్పుడు కాస్త చూసుకోండి. ఒక్కొక్కసారి చాలా మెత్తగా కూడా అవుతుంది. అట్లా మెత్తగా అయినప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. కొంచెం బొంగులైనా కానీ సరే కాస్త వేడి చేసి మళ్ళీ మిక్సీ పట్టేసి అందులో కలుపుకోవచ్చు. లేదా మీ దగ్గర పుట్నాల పౌడర్ కనుక స్టాక్ ఉంటే దాన్ని వేసి కలపవచ్చు. ఎందుకంటే పుట్నాల పౌడర్ వేయడం వల్ల ఎలాంటి పిండి ముద్ద అయినా కానీ సరే గట్టిపడుతుంది. దాంతో చాలా కరెక్ట్ రావాల్సిన మన కన్సిస్టెన్సీ మనం చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. మెత్తగా అయిందని టెన్షన్ పడకండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో మనం కాస్త నెయ్యి వేసుకోవాలండి. 1 లేదా 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉండడం కోసం మళ్ళీ మనం కాస్త చేతితో కూడా దాన్ని మంచిగా ముద్దలాగా చేయొచ్చు నెయ్యి వేయడం వల్ల. చూడండి, నేను ఇక్కడైతే స్పూన్ తీసేసి చేయితో కలపడం మొదలుపెట్టాను. ఇప్పుడైతే నాకు కాస్త పిండి మెత్తగా అనిపిస్తుంది. నేను నెయ్యి వేసి కలపడం మొదలెట్టాక కాస్త నాకు ఎందుకో పిండి కన్సిస్టెన్సీ కాస్త మెత్తగా అనిపిస్తుంది. సో అందులోకి నేను ఇప్పుడు కొంచెం పుట్నాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. పుట్నాల పౌడర్ యాడ్ చేయడం వల్ల కాస్త గట్టిగా అవుతుందని చెప్పాను కదండి, అందుకే సేమ్ నేను కూడా అదే ప్రాసెస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి ముద్ద అయితే తయారైందండి. నేను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి బాగా నెయ్యి రుద్దాను. అంటే చాలా కొంచెం రుద్దినా పర్వాలేదండి. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు కింద పిండి అంటుకోకుండా ఉండడం కోసం, ప్లేట్కి రుద్దిన పిండి పర్ఫెక్ట్గా రావడం కోసం మనం నెయ్యి రుద్దుకుంటాము. అంతే అండి. ఇప్పుడైతే నేను పిండి ముద్దను ప్లేట్లో వేసి నాకు నచ్చిన షేప్లో నేను పెట్టానండి. మనకు నచ్చిన షేప్లో మనం ఎట్లాగైనా చేయొచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో పెట్టాను. దాన్ని నైఫ్ తీసుకొని నేను కట్ చేస్తానండి. కానీ మీరు నైఫ్ తీసుకొని స్క్వేర్ షేప్ అయినా కట్ చేయొచ్చు, డయాగ్నల్ షేప్ అంటే డైమండ్ షేప్ అయినా కట్ చేయొచ్చు, లేదా ఒక బాటిల్ మూత తీసుకొని రౌండ్ షేప్ అయినా కట్ చేయొచ్చు. ఎలాగైనా కట్ చేయొచ్చు దాన్ని. ఇప్పుడైతే నాకైతే స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద గార్నిష్ కోసం నేను కొన్ని కాజు పప్పు పెడుతున్నాను అండి. కాజు కాకపోతే బాదం అయినా పెట్టచ్చు, మనం కిస్మిస్ అయినా పెట్టచ్చు, ఏదైనా పర్వాలేదు. స్వీట్ కదండి, ఏదైనా స్వీట్ ఐటమ్ మనం కిస్మిస్, డేట్స్ ఏవైనా పెట్టచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టచ్చు. ఇంకా మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం సర్వ్ చేసేయడమే దీన్ని. చూసారు కదండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంకా ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.